సన్నబియ్యం క్రెడిట్ వార్ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. కేంద్రం ఇస్తున్న నిధులతో సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. మంచిర్యాల, వరంగల్ సహా పలు జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ వార్ ఉద్రిక్తతకు దారితీసింది. తమ వెంట తెచ్చుకున్న ఫ్లెక్సీలు కట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించగా కాంగ్రెస్ నాయకులు ఆ ఫ్లెక్సీలను తొలగించడం ఇరు పార్టీల నేతలకు మధ్య వాగ్వాదం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో సన్నబియ్యం ప్రధాని మోడీ పుణ్యమేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ విషయం ప్రజలు కూడా గుర్తించారని చెప్పారు. గ్రామ గ్రామాన ప్రచారం చేస్తామని, లబ్ధిదారుల ఇళ్లలో కార్యకర్తలు భోజనం చేయాలని సూచించారు. రేషన్ షాపుల దగ్గర మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇచ్చేది మోడీ గారు కాబట్టి, కానీ ప్రజలు మేము మోడీ గారు బియ్యం తింటున్నాం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బియ్యం తింటే వాళ్ళు అన్నారు. మీరు ఎంత చేసినా, మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా మోడీ గారు బియ్యం అవి రాసి పెట్టుకోండి. అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పండి. మీరు దానిలో మీ వాటా రూపాయినా చెప్పుకొని, ఎవరిదంటారు రూపాయి మీరు ఇచ్చేది రూపాయి చెప్పుకొని, 10 రూపాయలు ఇస్తున్నారు చెప్పుకోండి, 10 రూపాయలు ఇస్తున్నారు చెప్పుకొని, ఎందుకు చెప్పుకుంటారు? మీరు 10 రూపాయలు ఇస్తున్నారని చెప్పుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మోడీ గారు 37 రూపాయలు ఇస్తున్న విషయం ఎందుకు చెప్తలేరు? ఇది గత